బస్టాండ్లో గందరగోళం. అది రద్దీగా ఉండే బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో చుట్టూ గందరగోళంగా ఉంది. ఇంతలో నవీన్ అనే యువకుడు చేతిలో బ్రీఫ్కేస్తో బస్టాండ్లోకి అడుగుపెట్టాడు. అతను ఖరీదైన సఫారీ డ్రెస్, కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్ చైన్తో ఎంతో అందంగా ఉన్నాడు. అతను ఎక్కవలసిన బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా బాబూ అన్న పిలుపు విని పక్కకి తిరిగాడు. కొంచెం దూరంలో ఒక ముసలివాడు మాసిన గడ్డం, అక్కడక్కడా చినిగిన బట్టలతో అసహ్యంగా కనిపించాడు. ముసలాయన, బాబూ గుండెం బస్ ఇక్కడే కదా ఆగేది అని నవీన్ని అడిగాడు. అప్పుడు నవీన్ నిర్లక్ష్యంగా అవును అని చెప్పాడు. ముసలాయన అపరిశుభ్రంగా ఉండడం చూసి నవీన్ అతని వైపు ముఖం తిప్పుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అదే ముసలాయన పిలిచాడు. బాబూ ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా అని నవీన్ని మళ్ళీ అడిగాడు. నవీన్ అసహ్యంగా ముఖం పెట్టి ఆగుతుందిలే అంటూ వేరే వైపు చూశాడు. నవీన్ మనసులో ఇంతమంది ప్రయాణికులుండగా పనిగట్టుకొని తననే అడుగుతున్నందుకు ఆ ముసలాయనను తిట్టుకోసాగాడు. ఇంతలో గుండెం బస్ వచ్చి పాయింట్ దగ్గర ఆగింది. ప్రయాణికులందరూ ఒకరినొకరు తోసుకుంటూ బస్సులో ఎక్కడానికి తొందరపడ్డారు. నవీన్ కూడా తెలివిగా కిటికీ గుండా తన బ్రీఫ్ కేసును ఓ సీటులో పెట్టి అందరూ ఎక్కిన తర్వాత నిదానంగా ఎక్కవచ్చులే అని బయటే నిలబడి చుట్టూ పరిశీలించసాగాడు. కొన్ని క్షణాల తర్వాత బస్సు లోపలి నుండి బాబూ ఇదిగో బాబూ మిమ్మల్నే అంటూ ఒక అరుపు వినిపించింది. నవీన్ వెంటనే బస్సు వైపు చూశాడు. అంతకు ముందు తనను అసహ్యించుకున్న ఆ ముసలాయన నల్లటి బనీను వేసుకున్న ఒక వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు. జరిగేదేమిటో అర్థం కాక నవీన్ తొందరగా బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేస్ మీద పడింది. అంటే వీడు దొంగనమాట అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడుగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో ముసలాయన దొంగను వదిలేశాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి ఆ దొంగను లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. నవీన్ దృష్టి బస్సు రాడుకు ఆనుకొని ఆయాసంతో రొమ్ముతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తాను అసహించుకున్నందుకు నవీన్ ఎంతో బాధపడ్డాడు. ముసలాయన ఏమీ పట్టించుకోకుండా నవీన్కు ఎంతో సహాయం చేశాడు. తానే ఆ దొంగను గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న నవీన్ స్టడీ సర్టిఫికేట్స్, 2000 రూపాయల డబ్బులు, బట్టలు అన్నీ పోగొట్టుకొని ఉండేవాడు. తాను చేసిన తప్పును తెలుసుకున్న నవీన్ ఆ ముసలాయన రుణం తీర్చుకోవాలని మనసులో అనుకున్నాడు. ఆయాసంతో రొమ్ముతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాత, నీకు చాలా నీరసంగా ఉంది కదూ, నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందువు గాని రా తాత అంటూ తీసుకువెళ్ళి తన సీట్లో గౌరవంగా కూర్చోబెట్టాడు. నీతి: మనిషిని అతని వేషధారణతో గాని ఆర్థిక స్థితితో గాని అంచనా వేయవద్దు. బాహ్య రూపం కంటే అంతర్గత స్వభావం, మంచి మనసు మరియు ఇతరులకు చేసే సహాయమే ముఖ్యం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి నీతి కథతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.